ఏపీ శాసన మండలిలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది. రుషికొండపై శాసన మండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. భవనాలను ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా వినియోగించబోతున్నారని, విశాఖ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం ఉపయోగమో చెప్పాలని ఎమ్మెల్సీ కోరారు. ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి, కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని, ఇంతకన్నా అద్భుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని, ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులకు భిన్నంగా భూ వినియోగ మార్పిడి జరిగిందని, రుషికొండకు అపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు. రుషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అంటూ జీవో విడుదల చేసి 418 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఒక బాత్ టబ్ కోసం 12 లక్షలు ఖర్చు పెట్టినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు పిడేలు వాయించినట్లు జగన్ సొంతం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చెబుతుంది అబద్ధమా, కూటమి చెబుతుంది అబద్ధమా, ఓపెన్ డిబేట్ కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కావాలంటే వైసీపీ ఎమ్మెల్సీలను తీసుకువెళ్లి చూపిస్తామని అన్నారు. దీనిపైన కోర్టులో కేసులు ఉన్నాయని, కమిటీ వేశారని, వాటి తీర్పు కోసం వేచి చూస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం, లేదా ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావలిస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే, మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం. జరిగినటువంటి అన్యాయం కానీ, జరిగినటువంటి దుర్వినియోగం కానీ, డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం. కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేను కుస్తీ పట్టడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక రుషికొండ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎవరికీ చూపించలేదని, గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స కూడా ఆ భవనాలను చూడలేదని, ఇప్పుడొస్తే చూపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ భవనాలు ఎస్ఎఫ్టీ 6,000కు కట్టారని అప్పట్లో వైసీపీ గగ్గోలు పెట్టిందని, మరి ఇప్పుడు రుషికొండ ఎస్ఎఫ్టీ 26,000 రూపాయలకు కట్టారని, వాటితో పేదవాడికి 26,000 మందికి ఇళ్లు కట్టొచ్చని చెప్పారు. ఒక వ్యక్తి కోసం ఇంత డబ్బు ఖర్చు చేశారని మండిపడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి తప్పు చేశారని ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని, ఇది చాలా దారుణమని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. రుషికొండ అధ్యక్ష, రుషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ. రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనమన్నారు బొత్స సత్యనారాయణ. తాజ్ మహల్ కన్నా బాగుందని కూటమి నేతలు చెప్పారని గుర్తు చేశారని, అందులో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని, అందులో ఏం పెడతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని అన్నారు. అయితే బొత్స వ్యాఖ్యలపై మంత్రి దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం అంటూ జీవో ఇచ్చారని, ఆ జీవో చూపిస్తామని తాను చెప్పానని మంత్రి దుర్గేష్ సమాధానమిచ్చారు. అదేం ప్రైవేట్ భవనం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది, తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. రుషికొండ భవనాలపై శాసన మండలిలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య చర్చ వాడీవేడిగా ముగిసింది.